అసలు అమేజింగ్ పర్ఫార్మెన్సెస్ 'సలార్‌లో'. థ్యాంక్ యూ. 'ప్రభాస్' గారితో సీన్స్ ఉన్నాయి గదా అందులో. మీకెలా అనిపించింది నటించడం? ప్రభాస్ సార్‌తో లేకుండే నాకు ఆ! కాంబినేషన్ ఆ! విచ్ ఇస్ బయట వెరీ సాడ్. చూసారా? సెట్‌లో చూసారా? లేదు ఐ మెట్ ప్రశాంత్ నీల్ సార్. యెస్. యెస్. సో ఇట్ వాస్ ఆయన ఫన్. మిమ్మల్ని మహానటి అన్నారని విన్నాం. అవును. అవునా? అంటే ఇట్ వాస్ అ స్మాల్ రోల్ కానీ ఐ థింక్ ఐ హావ్ డన్ మై బెస్ట్. హ్మ్. అందుకు అప్పటికి ఇంకా చాలా హెక్టిక్ ఉండే ఆయన వర్క్. సో అంత హెక్టిక్ నుంచి ఒక డే తీశారు. బట్ హాఫ్ డేలోనే అయిపోయింది ఆ షూట్. సో ఐ థింక్ హి వాస్ హ్యాపీ అండ్ అందుకు హి ఓకే. గేవ్ మీ దట్ కాంప్లిమెంట్ మీ అక్క సేయింగ్ కూడా ఉంది గదా ఇందులో? యాహ్! ఆ! అప్పుడు మీ ఇద్దరు సెట్‌లో ఒకేసారి లేదు. ఉండేదా షూట్? లేదు. అక్కది డిఫరెంట్ పార్ట్ అండ్ మైన్ ఇస్ డిఫరెంట్ పార్ట్. అండ్ ఐ థింక్ అక్క వాస్ విత్ ద ప్రభాస్ రైట్? యాహ్! షీ మెట్ రైట్. ప్రభాస్. ఆ! ఐ కుడెంట్. ఏంటి సెట్‌లో ఫుడ్ ఎలా ఉండేది? ప్రభాస్ గారంటే ఫుడ్ అని మాట్లాడుతూ ఉంటారు అందరూ. మరి ఫుడ్ ఎలా ఉండేది? మీకెలా ఉండింది ఫుడ్? నాకు హాఫ్ డే. సో ఐ థింక్ యాహ్! ఇట్ వాస్ గుడ్. ఇవన్నీ మూవీస్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తూ వస్తావు గదా! డూ యూ ఫీల్ ప్రౌడ్ అబౌట్ యువర్ సెల్ఫ్ I అసలు? feel very proud. యాహ్! కానీ I think I need more recognition. So I'll work hard for it. It's okay. హ్మ్. I'll work. ఆల్మోస్ట్ అందరికి తెలుసు శ్రీముగ్ధ అంటే. మీ అక్క గూడా. సో యాహ్! వి ఆర్ లైకింగ్ యువర్ వర్క్. మళ్ళీ ఇప్పుడు ఏ ప్రాజెక్ట్స్‌తో వస్తున్నారు మీరు ఇంకా? So I have 3 films ahead and హ్మ్. maybe more. ఒకటి మైత్రి మూవీ మేకర్స్‌లో శ్రీ విష్ణు అన్నది. హ్మ్. రామ్ అబ్బవరం డైరెక్టర్. So family entertainer movie throughout role. ఓహ్! నైస్. Yes, and I'm doing a horror film with Nara Rohit sir. మళ్ళీ Yeah, భయపెట్టబోతున్నారు. yes, ఒక full length role again. హ్మ్. And I'm doing a చిన్న క్యారెక్టర్ ఇన్ డాన్ బాస్కో సితారా ఎంటర్టైన్మెంట్స్. వావ్! ఇంపార్టెంట్ రోల్. హ్మ్. yes. మీరు పెద్ద యాక్టర్స్‌తో నటించారు. లైక్ వెంకటేష్ గారు 'నారప్పలో'. అదెలా ఉండే ఎక్స్‌పీరియన్స్? వెంకటేష్ గారు నాకు తెలిసిన వరకైతే ఈస్ వెరీ జాలీ ఆన్ సెట్స్ అండ్ ఆల్. కానీ బ్యాడ్ లక్ అప్పుడు కరోనా జరుగుతుండే. ఈస్ వెరీ హెల్త్ కాన్షియస్. హ్మ్. హ్మ్. సో లైక్ ఐ couldn't meet him, but I saw him. He's నైస్. so handsome. He's so wide. ఆ! He's so సందడిగా ఉంటారా? ఎలా yeah, ఉంటారు? చాలా నేను చూసిన ప్రతిసారి అయితే he was very happy. హ్మ్. But we couldn't meet cause అప్పుడు కోవిడ్ అంతా జరుగుతుండే. So I couldn't meet him. హ్మ్. హ్మ్. అప్పుడు ఏంటి మాస్క్‌లేసుకొని ఉండమనేవాళ్ళా ఏంటి? అవును. హ్మ్. కంపల్సరీ మాస్క్ లేకుండా సెట్‌లో ఎవరైనా ఉంటే వాడి పని అయిపోయింది అంతే. ఓకే. మళ్ళీ మీకు 'నాగార్జున' గారు 'గోస్ట్‌లో' గూడా అనుభవం yes. ఉంది. ఎలా అంటే ఆయన ఒక కింగ్ 'నాగార్జున'. అవును. హ్యాండ్సమ్ ఇంకా పీక్స్ ఎళ్ళిపోతూ ఉంది ఏజ్ పెరుగుతున్న కొద్దీ. Yeah. మీకెలా అనిపించింది? I was very happy meeting Nag sir హ్మ్. because అంత పెద్ద యాక్టర్ and all. One day I met him. I was in Ghost shoot. హ్మ్. So sir just sets కి వచ్చారు. హ్మ్. So he saw me and he saw all the scenes and he was like, చాలా బాగా చేస్తున్నావు అమ్మా, పెద్ద అయిపోతావు నువ్వు. He హ్మ్. said that. So I was very happy. The small compliments పెద్ద యాక్టర్స్ రైట్. గానీ డైరెక్టర్స్ గానీ ఇస్తే అది మనం అవ్వకపోయినా ఎక్కడో విల్ ఫీల్ వెరీ హ్మ్. ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్వ్స్ దట్ వి హ్మ్. ఆర్ యాక్చువల్లీ వర్కింగ్ హార్డ్ అని. కరెక్ట్. హ్మ్. సో ఇట్ వాస్ వెరీ నైస్ మీటింగ్ నాగ్ సార్ ఆల్సో. మీ అక్క ఇప్పుడు హీరోయిన్‌గా చేస్తుంది 'వసంతిక'. చేస్తుందా? చేయట్లేదా? నువ్వు చెప్పు. చేస్తుంది. ఆ! సో, అప్పుడు మీకు కూడా ఛాన్స్ వస్తే చేస్తారా? అవ్వాలనుందా? హీరోయిన్ అవ్వాలనుందా? నో ఆబ్వియస్లీ. రైట్. యా. బట్ మీరు 15 ఇయర్స్‌కే మన సంగీతంలో ఒక 25 ఇయర్సా అంతకన్నా బోల్డ్ క్యారెక్టర్ యా. చేశారు. ఒక ప్రెగ్నెంట్ లేడీగా అంటే యూ కెన్ పుల్ ఆఫ్ ఎనీ రోల్ అని అనిపిస్తుంది. సో, హీరోయిన్‌గా చేస్తే ఎవరితో చేస్తారు? ఏ హీరోతో చేస్తారు? కొత్త హీరోసే కావాలా? లేదు. లేదా? ఐ హావ్ నో అట్లాంటివి. I can do it with anyone ఆ! because everyone is an actor. Actor is an actor. But I wish I can do with Pawan Kalyan sir because he's my వావ్! favorite. హ్మ్. But sir is very busy, so can't say anything. పవన్ కళ్యాణ్ గారి కొడుకుతో చేద్దామేమో. అఖిరా నందన్. Yeah. ఆ! Okay. ఎక్సైటెడ్? Yes. రైట్. ఇప్పుడు మీ అక్క గురించి మాట్లాడదాం. నువ్వు మీ అక్క సేమ్ యాక్టింగ్ ఫీల్డ్. మరి ఒకసారి మీ అక్కకొచ్చే ఆపర్చునిటీస్ నీకు కూడా అలా కావాలి అనిపించింది ఏదైనా? లేదు. యాక్చువల్లీ #90sలో నేనే ఎళ్ళాను ఫస్ట్. ఆ! వావ్! బట్ అర్థమైపోయింది నాకు. ఐ వాస్ ప్రిటీ యంగ్ ఫర్ ఇట్ ఐ గెస్. హ్మ్. సో ఐ డిడ్ంట్ వాంటెడ్ టు మిస్ దట్ ఛాన్స్. ఓకే. So I was the one, మా అక్క, she's like so crazy and all. I suggested. And then అప్పుడు ఆదిత్య అన్న he saw her and then he liked her and then she got that chance. ఇప్పుడు ఏదైనా if not me it's always her or if it's not her it's me. So that is how we support each other. జనరల్‌గా అక్క చెల్లెల్లో అయితే కొంచెం ఎక్కడో చిన్నప్పుడు ఉంటది జెలసీ.
కదా ఏదో నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు మనం జల్సా సినిమాలు చూస్తాం కదా ఇలియానా గారి. అది ఉంటది. ఆ. అది ఎలా అంటే జల్సా సినిమాలో ఎలా అయితే అక్క వాడుకున్నవి చెల్లికొస్తే ఆ. అవి నాకు కూడా అయితది. ఓకే అలా ఫీల్ అవుతావు Yeah. తప్ప జెలస్ ఏం ఫీల్ అవ్వవు. లేదు అస్సలు లేదు. ఈ సంగీత మూవీ అప్పుడు కూడా థియేటర్ బయటకు వచ్చి ఎంత బాగా చెప్పిందో మీ గురించి, అవును. ఎంత బాగా Yeah. చేసింది I అది. didn't expect that. అవునా? Did you see వాళ్ళు అడిగారు. అవును, They నేను were చూసా అది. ఇప్పుడు నువ్వు బిజీ ఉన్నావని చెప్పి మీ ఆ, చెల్లికి right. క్యారెక్టర్స్ వస్తున్నాయా అంటే సార్ తన టాలెంట్ లేదా సార్ అని Yeah. అని అన్నది. ఆ, I was so proud. I was like she just says things on people's face. She doesn't care. she supports you She కదా supports me చాలా. so much. అక్క చెల్లెల్లో ఇది ఉంటది యాక్చువల్లీ. Yeah. లోపల ఎంత కొట్టుకున్నా ఇంట్లో అవును. బయటకు వచ్చేసరికి దిస్ సపోర్ట్ ఇస్ Yeah. స్ట్రాంగ్ పిల్లర్. అక్క గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు వసంతిక గురించి? She is my everything. ఎవ్రీథింగ్. వావ్. నాకు ఒక చెల్లి ఉంది, సో ఐ కెన్ కనెక్ట్ Ah, విత్ యూ. yes. అయితే మీ ఇద్దరు ఒక సినిమాలో చూడొచ్చా మీ ఇద్దరిని మేము కలిసి? చేసాము ఆల్రెడీ చాలా ఇప్పుడు సినిమాలు. వచ్చే సినిమాలు ఇప్పుడు ఓ యా చేస్తున్నారా? yes. ఇంతకు ముందు చేసే సినిమాలో ఎలా ఉండే బాండింగ్? అంటే ఇప్పుడు ఇట్ వాజ్ ఆల్వేస్ సిస్టర్స్ ఉండే మాకు వచ్చిన క్యారెక్టర్స్ అన్ని అల్లు బ్రదర్స్ గానీ ఆవిరి గానీ మాకు వచ్చినవన్నీ సిస్టర్స్ ఉండే. ఐ థింక్ అప్కమింగ్ ఇట్ విల్ బి డిఫరెంట్. అవునా? ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ విత్ హర్. ఓకే. నీకేంటి రోల్ ఏది చేయాలని ఉంది? ఒక డ్రీమ్ రోల్ ఉంటది కదా అందరికి. I want to do films like Sai Pallavi ma'am or Wow. Rashmika Mandana or ఇప్పుడు సమాంత గారు how they do lady oriented movies or Right. women oriented movies. I want to do something like that. ఎందుకంటే ఈ మధ్య మూవీస్ లో హీరోయిన్ కి అసలు ఏం పాటలేదు, హీరోయిన్ ఎందుకు పెట్టారు అనే ఇట్లాంటివి కొన్ని పీపుల్ ఆర్ సేయింగ్. I don't want to be a part of that. I want to be the main character. Not like నేనే ఉండాలని కాదు, బట్ ఐ ఫీల్ లైక్ హీరోయిన్ కి కూడా లేకపోతే ఏ క్యారెక్టర్ ఇచ్చినా కూడా దే నీడ్ అన్ ఇంపార్టెన్స్. రైట్. ఈ మధ్య కాలంలో అది చేంజ్ అయిపోయింది. Yes. ఇంతకు ముందు అంటే ఒక క్యారెక్టర్ కోసమే పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఐ థింక్ ఎవ్రీ వన్ ఆర్ చూసింగ్ ద స్కోప్ ఉన్న క్యారెక్టర్స్. Yeah. లైక్ మీ క్యారెక్టర్ అన్ని మూవీస్ లో చాలా అద్భుతంగా ఉంటది. అండ్ అసలు కుడోస్ టు యూ. స్క్రిప్ట్ ఇంత చిన్న వయసులో కూడా ఆ స్క్రిప్ట్ సెలెక్షన్ కానీ ఎవరు చేస్తారు? మీ పేరెంట్స్ చేస్తారు? యా మై డాడ్ అండ్ మై మామ్. ఐ